ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. నమస్తే, నేను మీ కిరణ్ శర్మ. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం గత ఎపిసోడ్లో అనుకున్నాం ప్రత్యేకంగా రాయలసీమ వాసుల కోసం ఒక వీడియో చేయాలనుకుంటున్నాం. సో ఆ వీడియో కోసం మీ దగ్గరికి వచ్చాను ఇప్పుడు నేను. తప్పకుండా మనం కాస్త ఈ రోజున ఈ రాయలసీమ ప్రాంత ప్రజలకి నీరు ఆలస్యంగా వస్తుంది. యాక్చువల్గా అందరికీ నైరుతి ఋతుపవనాల్లో వర్షాలు వస్తే వీరికి ఈశాన్య ఋతుపవనాల్లో వర్షాలు పడుతుంటాయి. అది మనం బాగా చూసి ఉన్నాం. ఎప్పటి నుంచి అలాగే జరుగుతుంది. వాళ్ళకి సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్లోనే వర్షాలు పడే అవకాశం ఉంటుంది. రాయలసీమ ప్రస్తుత వాతావరణ పరిస్థితులు, అలాగే వారికి పంటలు ఏవి పండితే మంచి లాభాలు వస్తాయనే విషయం తెలుసుకుందాం. ప్రస్తుతం రాయలసీమ ప్రాంతంలో కూడా నైరుతి ఋతువుల ప్రభావంతో వర్షాలు మొదలైనప్పటికీ ఆగస్టులో విస్తారంగా కాకుండా చెదురుముదురుగానే వర్షాలు పడ్డాయి. తక్కువ వర్షపాతం నమోదైంది. నాకు తెలిసి 35% వర్షపాతం నమోదైంది. అయితే ప్రస్తుతానికి మాత్రం, అంటే ఇది సెప్టెంబర్ నేను ఆఖరి వారంలో చేస్తున్నాను నేను. అలాగా మీకు తప్పకుండా ఇప్పుడు ఈ స్కాటర్డ్ ఐసోలేటెడ్ షవర్స్, ఉరుములతో కూడినటువంటి జల్లులు బాగానే పడుతున్నాయి. అంటే వర్షాలు అయితే పడుతున్నాయని తెలుస్తుంది. సెప్టెంబర్లో మీకు స్టార్ట్ అవుద్ది కాబట్టి. కొన్ని ప్రాంతాల్లో మాత్రం సాధారణ వర్షపాతం నమోదైన అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప జిల్లాలోని పలు మండలాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు మాత్రమే పడ్డాయి. ఈశాన్య ఋతుపవనాలపై ఆధారంగా ఉంటుంది కాబట్టి రాయలసీమకు సెప్టెంబర్ చివరి నుండి అక్టోబర్, నవంబర్ నెలల్లో వచ్చేటువంటి ఈశాన్య ఋతుపవనాల ప్రభావం కీలకం కాబట్టి, అంటే వీటిని తిరోగమనం ఋతుపవనాలు అంటారు. అంటే నార్త్ ఈస్ట్ మాన్సూన్ అంటారు దాన్ని. సో ఇది కీలకం కాబట్టి వర్షపు నీటిని నిల్వ చేసుకునే ప్రయత్నం చేయండి. వాటర్ హార్వెస్టింగ్. రైతు సోదరులారా, మీకు తెలుగు అర్థమవుతుందా? ఈ వచ్చే సెప్టెంబర్ ఆఖరి వారం నుంచి నవంబర్ వరకు పడేటువంటి వర్షాన్ని ఎలా కాపాడుకోవాలో ప్రయత్నం చేయండి. ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయండి. పొలాల్లో కూడా ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోండి. వచ్చేటువంటి పంటలకి మీకు ఎద్దడి ఉండదు, అంటే నీటి ఎద్దడి ఉండదు. నమ్మండి. ఒక నలుగురు రైతులు కలిసి ఒక అరెకరం, పావెకరం పొలంలో నీటి గుంతలు తవ్వి ఆ గుంతలోకే ఒక 50 అడుగుల గుంతలు తవ్వండి. ఆ గుంతల్లోకే నీళ్ళన్నీ వచ్చేట్టుగా మీరు ఏదైనా ఏర్పాటు చేసుకోండి. దాన్ని వాటర్ హార్వెస్టింగ్ అంటారు. లేదా మీ పొలంలో, ఎవరి పొలంలో వాళ్ళు ఇంకుడు గుంత ఏర్పాటు చేసుకోండి. నీటిని ఒడిసి పట్టే ప్రయత్నం చేయండి. రత్నాల సీమ రాయలసీమ మరి ఇప్పుడు అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతోంది. ప్రభుత్వం వారు ఎంత ఇచ్చినా, ఎంత సపోర్ట్ చేసినా అరకొర నీటి వసతే. దైవం కరుణిస్తేనే మీకు వర్షం పడే అవకాశం ఉంది. ఆ దైవం కరుణిస్తేనే మీ పంటలు పండే అవకాశం ఉంది. కనుక కాస్త జాగ్రత్తగా ఉండండి. రాయలసీమ రైతు సోదరులకి ఒక ప్రత్యేకమైన వీడియో చేయడం కారణం అదే. వర్షం ఆలస్యంగా వస్తుంది కాబట్టి. సరే, ప్రస్తుతం ఈశాన్య ఋతుపవనాల మీద కీలకం కాబట్టి నీళ్ళని జాగ్రత్తగా ఒడిచిపట్టండి. డ్రిప్ సౌకర్యం ఉన్నటువంటి రైతులు సెప్టెంబర్ నాట్లకు సిద్ధమవ్వచ్చు. చాలా మంచిది డ్రిప్ ఇరిగేషన్ ఉంటేనే. ఏ పంటలు బాగా పండుతాయి పంతులు గారు అని అడిగితే ద ప్రాఫిట్ ఎల్డింగ్ క్రాప్స్ అంటారు వీటిని. మరి అవకాశం ఉందని అడిగితే రాయలసీమ వాతావరణానికి, నేల స్వభావాన్ని బట్టి మీకు అధిక లాభాలు వచ్చే పంటలు చెప్తున్నాను. అందులో అలాగే బిజినెస్ పరంగా కూడా, అంటే వాణిజ్య పంటలు అంటారు కదా, అవి కూడా ఎలా ఉంటాయో, కూరగాయలు ఎలా ఉంటాయో చెప్పే ప్రయత్నం చేస్తాను. ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉల్లి పంట అద్భుతంగా ఉంది. ఈసారి మీకు మంచి రేటు పలికే అవకాశం ఉంది. తప్పకుండా మీరు ఇప్పుడు ఈ సెప్టెంబర్ నాట్లు వేసి నవంబర్, డిసెంబర్ కోతకు వస్తే ఇతర రాష్ట్రాల నుంచి, అంటే మహారాష్ట్ర, ఈ కర్ణాటక వాళ్ళు పంట రక ఆలస్యం అయిపోయింది అనుకోండి, వాళ్ళ పంట లేట్ వస్తుంది గ్యారంటీగా. ఆలస్యం అయితే క్వింటాల్కి కనీసం 3,200 నుంచి 5,100 రూపాయల వరకు పలకవచ్చును. క్వింటాల్కి మంచి ధర వచ్చే అవకాశం ఉంది. ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే టొమాటో కూడా ఈ చిత్తూరు, మదనపల్లె, అన్నమయ్య జిల్లా, అనంతపురం ఇవి లాభం వచ్చేటువంటివి. సెప్టెంబర్లో మీరు నాటితే ఈ ఉల్లి దిగుబడి అద్భుతంగా ఉంటుంది. మనకి ఎక్స్పోర్ట్ కనుక నాణ్యత గల హైబ్రిడ్ రకాలు వేస్తే క్రమబద్ధమైనటువంటి ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. ఇక పచ్చిమిర్చి వైపు వెళ్తే ఈ చలికాలంలో స్థానిక మార్కెట్తో పాటు బెంగళూరు, చెన్నై మార్కెట్లో కూడా నిరంతరం డిమాండ్ ఉంటుంది. అలాగే పళ్ళ తోటలు దీర్ఘకాలికమైనటువంటి లాభాలు వచ్చేవి ఏంటంటే నీటి ఎద్దడిని తట్టుకొని, అంటే ఆ తట్టుకునేటువంటి పళ్ళ తోటలు ఈ రాయలసీమ రైతులకు అత్యంత లాభదాయకం. ముఖ్యంగా బొప్పాయి, దీన్ని రెడ్ లేడీ, అంటే పాపాయిలో రెడ్ లేడీ 786 ఉంటుంది కదా, ఆ రకం మీరు కనుక పండిస్తే మంచిది. రెడ్ లేడీ 786ని పండించండి. 8-9 నెలల్లో దిగుబడి మొదలవుతుంది. ఎకరాకు సుమారు 2,80,000 నుంచి 4,60,000 వరకు నికర ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. నా మాట వినండి, ఈసారి తప్పకుండా మీరు అనుకూలంగా ఉంటుంది. అలాగే
ఇక దానిమ్మ కూడా అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల తేలికపాటి నేలలకు అనుకూలంగా ఉంటుంది. సో అధిక డిమాండ్ ఉంటుంది, ఎగుమతి అవకాశాలు చాలా ఉంటాయి, ఎక్స్పోర్ట్ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, రేటు కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. మంచి దానిమ్మ మీరు కనుక పండిస్తే అద్భుతంగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే తైవాన్ది పింక్ జామ ఇవి కూడా మీకు, అలాగే డ్రాగన్ ఫ్రూట్ కూడా తక్కువ నీటితో డ్రిప్ ద్వారా సాగు చేయవచ్చు. సంవత్సరానికి 2-3 పంటల కోతలు స్థిరమైన రాబడి ఉంటుంది, ఇది గుర్తుపెట్టుకోండి. తక్కువ పెట్టుబడి, రిస్క్ లేని పంటలు అంటే ఆల్వేస్ వేరుశనగ, చిరుధాన్యాలు అంటే లైక్ మిల్లెట్స్, కొర్రలు, రాగులు, జొన్న. ఎందుకంటే ఈ వర్షాధారంగా సాగు వేసేటువంటి రైతులకి తక్కువ పెట్టుబడితో గిట్టుబాటు ధర వచ్చే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్లో చెప్పాను ఇందాక, ఆరోగ్య సంబంధమైనటువంటి స్పృహ అందరికి ఎక్కువైపోయింది. సో అందరూ కూడా ఆరోగ్యం పైన దృష్టి పెడుతున్నారు, రోగాలు తెచ్చుకోకుండానికి మంచి ఫుడ్ తినాలని, మంచి సేంద్రియ ఎరువులతో ఉన్నటువంటి ఫుడ్ తినాలని అందరూ కూడా కోరుకోవడం వల్ల సిరిధాన్యాలకి మార్కెట్లో మంచి రేటు పలుకుతుంది. కాబట్టి మీరందరూ కూడా డ్రిప్ మరియు మల్ఫింగ్ షీట్స్, టొమాటో, మిర్చి, ఉల్లి సాగులో ఈ మల్చింగ్ సీడ్స్ కనుక వాడితే 40% నీరు ఆదాయం అవ్వడం కాకుండా ఈ కలుపు సమస్య కూడా తగ్గిపోయి నాణ్యమైన దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా ఈ మల్చింగ్ షీట్ అనేది తప్పకుండా అది ఏర్పాటు చేసుకుంటే మంచిది. అలాగే రాబోయేటువంటి సెప్టెంబర్ టు అక్టోబర్ వర్షాలు కాలం కాబట్టి నీటిని వ్యవసాయ కుంటల్లో ఫామ్ పాండ్స్ అంటారు వాటిని, వాటిలో నిల్వ చేసుకుంటే రబీ పంటలకు మీకు కొరత ఉండదు. ఈ విషయాన్ని గమనించండి. ఇది రాయలసీమ ప్రాంత రైతులకి చెప్పేటువంటి ఒక ప్రత్యేకమైన వీడియో. దయచేసి ఈ వీడియోని మన రాయలసీమ ప్రాంత రైతు సోదరులకి, రైతు అక్కలకి, చెల్లెళ్ళకి, అమ్మలకి తప్పకుండా ఇది పంపించండి. ఈ పంటలు వేయమని చెప్పండి, తప్పకుండా మీకు మంచి అభివృద్ధి ఉంటుంది. మీ ఇంట్లో ఆర్థిక ప్రయోజనం, ఆరోగ్య ప్రయోజనం, ప్రశాంతత, ఆనందం కలుగుతుంది. ఇది నాది హామీ. భగవంతుని అలాగే ఉండాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.